మనిషి జీవితంలో ఎదగాలంటే ఎలాంటి కృషి చేయాలో, మనిషి సోమరిపోతులా ఉంటే జీవితంలో ఎలాంటి ఉన్నత స్థాయికి చేరుకోలేడో స్పష్టం చేశారు ఆచార్య చాణక్యుడు. ఉదయం లేచిన తరువాత మనం చేసేటటువంటి పనులు విజయాలకు కారణమవుతాయి. అట్లాగే ఉదయం లేచిన తర్వాత కొన్ని తప్పులు చేస్తూ ఉంటాం, అవి అపజయానికి కూడా కారణమవుతాయి. ఉదయం లేచిన తర్వాత చేయకూడనటువంటి తప్పులు కొన్ని ఉన్నాయి. అవి ఏమిటి అంటే, మొట్టమొదటిగా సోమరితనము మంచిది కాదు. సోమరితనము మనిషి జీవితంలో అతి చెడ్డ అలవాటు. మరి ఉదయం నిద్ర లేచిన వెంటనే సోమరితనం మంచిది కాదు అని మనం చెప్పుకోవాలి. ప్రతిరోజు ఉదయం సూర్యోదయానికి ముందు నిద్ర లేవడం అలవాటు చేసుకోవాలి. అలా కాకుండా ఉదయం ఆలస్యంగా నిద్ర లేస్తే రాత్రి 12-1 గంటకి పడుకుంటే, ఇట్లాగా బద్ధకంగా ఉంటూ ఏ పనులు చేయకపోవడం వలన మీరు మీ జీవితంలో ఎప్పటికీ కూడా విజయం సాధించలేరు అని, ఇట్లాంటి వ్యక్తులు సాధించలేరు అని చెప్పాలి. ఇంకా రెండోది, ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండాలి. నెగిటివ్ థాట్స్, ఆ ఆలోచనలకు దూరం పెట్టుకోవాలి. మనిషి రోజు ఎలా ప్రారంభిస్తాడో లేచిన తర్వాత అదే అతని జీవిత దిశను కూడా నిర్ణయిస్తుంది. ఉదయం నిద్ర లేవగానే ప్రతికూల ఆలోచనలు, నెగిటివ్ థాట్స్ పెట్టుకున్నాడు అనుకోండి, అవే మనసులో దొలిచేస్తాయి, అవే చోటు చేసుకుంటాయి, అవే రోజంతా మన పైన ఆధిపత్యం చెలాయిస్తాయి. మరి అటువంటి ఆలోచనలు మనలో భయాన్ని సృష్టిస్తాయి, అనిశ్చితి ఏర్పడుతుంది, ఒత్తిడిని పెంచుతాయి, సరైనటువంటి నిర్ణయాలు తీసుకునేటటువంటి శక్తిని కూడా హరించేస్తాయి. మరి అందుకే ఉదయాన్ని శుభ్రమైనటువంటి ఆలోచనలతో, పాజిటివ్ థింకింగ్స్తో, స్థిరమైనటువంటి మనసుతో ప్రారంభించాలి. ఈ విధంగా చేస్తే విజయం తప్పనిసరిగా వరిస్తుందని చెప్పాలి. మరి మూడవది, ప్రణాళిక లేకుండా రోజును ప్రారంభించకూడదు. ఏదైనా ఒక దిక్సూచి ఉండాలి. ఆయన మాట చాణక్యుడు చెప్పిన దాని ప్రకారంగా అయితే, ఎలాంటి దిశ లేకుండా రోజు మొదలు పెట్టడం అంటే గమ్యం తెలియకుండా ప్రయాణం చేయటమే. ఎక్కడికి వెళ్తామో తెలియకుండా బస్సు ఎక్కిస్తే ఎక్కడికి పోదారి టికెట్ ఇచ్చేయండి అని అంటే ఎలా ఉంటుంది? మరి ఉదయం నిద్ర లేవగానే మనం చేయబోయే పనులు, వాటికి కావలసినటువంటి క్రమము, లక్ష్యము, ఇవన్నీ మనసులో స్పష్టంగా ఉండాలి. అలా ప్రణాళికతో రోజు ప్రారంభిస్తే సమయం సద్వినియోగం అవుతుంది, శ్రమకు తగిన ఫలితం కూడా దక్కుతుంది అని చెప్తున్నారు. మరి నాలుగవది, నిద్ర లేవగానే గాసిప్ చేయడం మానుకోవాలి. ఇక్కడ ఇతరుల గురించి చెడుగా మాట్లాడడం మన వ్యక్తిత్వాన్ని క్షీణింపజేస్తుంది. ఇంకొకరి గురించి మాట్లాడితే మన వ్యక్తిత్వాన్ని నశించేస్తుంది. మరి ముఖ్యంగా ఉదయం నిద్ర లేవగానే గాసిప్ చేయడం మనసును అపవిత్రం చేస్తుంది అని చెప్పాలి. అలా పుట్టే నెగిటివ్ పవరు మన పనుల్లో ఏకాగ్రతను తగ్గించి విజయాన్ని దూరం చేస్తుంది. మన మాటలు మన భవిష్యత్తును నిర్మిస్తాయని తెలుసుకోవాలి. ఉదయాన్నే సానుకూల మాటలతో, మంచి మాటలతో, మంచి ఆలోచనలతో ప్రారంభించాలని ఆచార్య చాణక్యుడు చెప్పున్నారు. ఇట్లాంటి వ్యక్తులకు విజయం తప్పనిసరిగా లభిస్తుంది కూడా. నమస్తే. జై శ్రీమన్నారాయణ.